హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మా ఊర్లో జరిగే ఒక పండగ గురించి తెలుసుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాలలో స్థానికంగా జరుపుకునే కొన్ని వ్యవసాయ పండుగలలో వారాలు, కలగొప్పులు అనేవి ముఖ్యమైనవి. అందులో మా ఊర్లో ఈరోజు గురువారం జరుపుకున్నాం. సో, ఈ పండగలో ఎటువంటి ఆచార వ్యవహారాలు పాటిస్తారు? ఈ పండగ విధి విధానాలు ఎలా జరుపుకుంటారు? అన్నీ కూడా మన వీడియోలో చూద్దాం. ఈ పండుగని మేము సూర్యాస్తమయం తర్వాత జరుపుకుంటాం. ముందుగా ఆ, దేవుడికి కావలసిన సామాన్లన్నీ కూడా ఒక పళ్ళెంలో లేదా ఒక జల్లెడలో సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. ఇంటి దగ్గర దేవుని గుడి దగ్గర దీపం వెలిగించి ఆ దీపం కూడా ఈ పళ్ళెంలో పెట్టడం జరుగుతుంది. ఊర్లో అందరూ కూడా ఊరి చివరకు చేరుకొని దేవుడి గుడి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ప్రతి ఒక్కరి యొక్క పళ్ళెంలో గమనిస్తే చూసుకుంటే ఆ దేవుడికి కావలసిన నైవేద్యాలు అంటే స్పెషల్గా దీనికోసం చలివి చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు తెలిసినట్టుగా బీర్లు అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పసుపు, కుంకుమ, ఆకు, చెక్క ఇవన్నీ కూడా సిద్ధం చేశారు. మనం ప్లేట్లో ఒకసారి గమనించుకోవచ్చు. దీపం అన్నీ కూడా ఉన్నాయి. సో ఈయన మా ఊరి శివయ్య. సో ఫైనల్గా దేవుడి విగ్రహాలు అనేవి తయారు చేసే ప్రదేశం అనేది. చూడండి దేవుడి విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయో. ఇవన్నీ దేవుడి విగ్రహాలను చెక్కతో చేయడం జరుగుతుంది. చూడండి కళ్ళు ఎంత అందంగా తీర్చిదిద్దారు. అమ్మవారిని దర్శించుకోండి. మా ఊరి బంగారమ్మ తల్లి అంటారు దేవుడిని. సో ఈయనే ఈ విగ్రహాలు చెక్కిన ఆయన. సో విగ్రహాలు అనేవి దేవుడి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళడానికి సిద్ధం చేయడం జరుగుతుంది. విగ్రహాలన్నీ తీసుకొని కూడా మనకి దీంట్లో వేయడం జరిగింది. విగ్రహాన్ని జల్లెడలో పెట్టడం జరిగింది. సో ఈ జల్లెడ అనేది ప్రతి అమ్మవారికి కూడా ఊళ్ళో ఒక పూజారి అని ఉండడం జరుగుతుంది. సో ఆ పూజారికి ఈ విగ్రహాలన్నీ తీసుకెళ్ళడం జరుగుతుంది. సో పూజారి తల మీద జల్లెడతో విగ్రహాలు అనేవి పెట్టడం జరిగింది. ఆయన అది మోసుకుంటూ మేళతాళాలు, డప్పుల వాయిద్యాల మధ్య ఆ చెట్టు దగ్గర వరకు విగ్రహాలు అనేవి మోసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ దేవుడు కొలువు ఉండే ప్రదేశం అది. అక్కడ నుంచి దేవుడికి కావాల్సిన అన్నీ కూడా ఆవిడ తీసుకొస్తున్నారు. ఈవిడ మన అమ్ముతానం తల్లి. సో ఫైనల్ ఊరు మొత్తం అందరూ కూడా విగ్రహాలు పట్టుకొని డప్పుల వాయిద్యాల మధ్య తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది మన దేవుడు ఉండే ప్రదేశం చెట్టు అనేది. ఆ చెట్టు చుట్టూ దేవుడు విగ్రహాలు, నైవేద్యాలు అన్నిట్లు కలిపి ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది. ప్రదక్షిణలు చేశాక విగ్రహాలు అనేవి పాత విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలు అనేవి ప్రతిష్టాపన చేయడానికి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం గమనించవచ్చు భక్తులందరూ కూడా చెట్టు దగ్గరికి చేరుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన యొక్క నైవేద్యాలు, నీరు అవన్నిటితో కూడా భక్తులను ఇక్కడ పెట్టడం జరిగింది. ఒకసారి మనందరూ భక్తులందరినీ ఒకసారి చూడచ్చు. ఇక్కడ విగ్రహాల ముందు కూడా చిన్న గొయ్యి అవ్వడం జరిగింది. ఇవి ఎందుకు తవ్వారు ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ మనం గమనించవచ్చు. పాత విగ్రహాలను భక్తులు తెచ్చిన నీటితో శుభ్రం చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా వారు తెచ్చిన యొక్క సామాన్లన్నింటినీ కూడా సిద్ధం చేసుకుంటున్నారు దేవునికి సమర్పించడానికి. మన అందరినీ ఒకసారి గమనించవచ్చు. బయట అందరూ కూడా భక్తులు వాయిద్యాలకి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ దేవుడిని అనేది మనం సిద్ధం చేయడం ఒకసారి చూడొచ్చు వీడియోలో. పసుపు, కుంకుమ అనేవి కూడా అన్నీ కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. ఒకసారి బయట మనం ఒకసారి చూడొచ్చు వీడియోలో. అందరూ కూడా ఎంత డప్పులు వాయిద్యాలకి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మనం వీడియోలో చూసుకోవచ్చు. పసుపు ముద్ద అనేది తయారు చేసి దేవుడికి అలంకరించడం జరిగింది. అదేవిధంగా భక్తులందరూ తెచ్చిన కుంకుమ అనేది కూడా దేవునికి కూడా అలంకరించడం, దేవుని విగ్రహాలకి అలంకరించడం జరిగింది.
భక్తులకు ఇచ్చిన ప్రసాదాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి పళ్ళెంలో సేకరించడం జరుగుతుంది. ఇప్పుడు తీసుకునే సెలవు ఏదైనా వడపప్పు, నీళ్ళు, అన్ని ప్రసాదాలు కూడా భక్తులు తెచ్చినవన్నీ కూడా పళ్ళెంలో సేకరించడం జరుగుతుంది. అమ్మవారికి పూలాభిషేకం కూడా చేయడం జరిగింది, పూలు చల్లడం జరిగింది అమ్మవారి విగ్రహం మీద. భక్తులు తెచ్చిన దీపాలు, ఇంటి నుండి దీపాలు అనేవి ఆరిపోకుండా తేవడానికి కష్టపడి తేవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అమ్మవారి చుట్టూ దీపాలు అనేవి కూడా పెట్టడం జరుగుతుందండి. అయితే ఇందువల్ల మనం గోవి తీసారని చెప్పాం కదా విగ్రహం ముందు. ఇప్పుడు ఆ గోతిలో ఈ ప్రసాదాలు అనేవి వేయడం జరుగుతుంది. ముందుగా అందరూ తెచ్చిన ప్రసాదాలు అనేది అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. మీరు ఒకసారి వీడియోలో చూసుకోవచ్చు ఏ విధంగా అమ్మవారికి భక్తులు తెచ్చిన నైవేద్యాలు అనేది సమర్పించడం జరుగుతుంది. అయితే ఇందులో తవ్విన గొయ్యి ఉంది కదా, ఆ గోతిలో భక్తులందరూ తెచ్చిన నైవేద్యాలు కొంచెం కొంచెంగా ఒక్కొక్కటి గోతిలో వేయడం జరుగుతుంది. ఫైనల్గా కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుందండి. సో ఆ గొయ్యిని అనేది ప్రసాదాలు అన్నీ వేసాక గొయ్యిని అనేది పూడ్చిపెట్టడం జరుగుతుంది. ఆ గోతిని మంచి నీటితో శుభ్రం చేసి నీట్గా పూడ్చడం జరిగింది. మీరు వీడియోలో గమనించవచ్చు ఏ విధంగా గోవిలో ప్రసాదాలు అనేవి వేయడం జరిగింది, దాన్ని ఏ విధంగా పూడ్చడం జరిగింది అనేది మనం చూసుకోవచ్చు. చూడండి అమ్మవారు దీప నైవేద్యాల ముందు ఎలా అమ్మవారు దగ్గరగా మెరిసిపోతున్నారు. ప్రసాదాలు అమ్మవారికి సమర్పించిన తర్వాత ముత్యాలమ్మ తల్లి అమ్మవారు ఆవిడ భక్తులందరికీ కూడా తల మీద అక్షింతలు అనేవి చల్లడం జరుగుతుంది. మీరు వీడియోలో ఒకసారి గమనించవచ్చు. భక్తులందరి మీద ముత్యాలమ్మ తల్లి వారు మనకి అక్షింతలు అనేవి చల్లడం జరుగుతుంది. అందులో భక్తులు అమ్మవారికి హారతిని ఇవ్వడం జరుగుతుందండి. అమ్మవారికి ఇచ్చిన హారతిని భక్తులందరూ కూడా అందుకుంటున్నారు. సో కార్యక్రమం అనేది అమ్మవారి పూజా కార్యక్రమం అనేది ఇంతటితో ముగిసింది. సో అమ్మవారిని మనం చూసుకోవచ్చు, అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు. బాబాయ్